ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు ఎడగారు పంటగా ఏప్రిల్, మే మాసాల్లో వరి పంటను సాగు చేయటం పరిపాటి. ఏప్రిల్, మే మాసాల్లోనే రైతులంతా నారుమళ్లను పోసుకొని జూన్ 15 లోపు నాటుకుంటూ ఉంటారు. వరి పైరు బాగా పెరగాలన్నా, చీడపీడల్ని తట్టుకుని మంచి దిగుబడినివ్వాలన్నా పోషక యాజమాన్యం సక్రమంగా పాటించడం ఎంతైనా అవసరం. అడుగున వేసే ఎరువులు, పైపాటున అందించే ఎరువుల వల్ల మొక్కలు పోషకాలను గ్రహించుకుంటాయి. పోషకాలను ఇస్తున్నాం కదా అని బస్తాల కొద్దీ ఎరువులను, అందున పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను అధిక మోతాదులో వేస్తే ఉపయోగం ఉండదు సరికదా. దానివల్ల అనర్థమే జరుగుతుంది. అందువల్ల ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో వేసుకోవాలంటూ నెల్లూరు జిల్లాలో ఎడగారు వరిలో పైపాటు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగులో ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి నాట్లు వేసి దాదాపు రైతుల దగ్గర పంట అంతా కూడా చిరుపొట్ట దశలో ఉంది. కాబట్టి చివరి దశలో ఎరువులు చాలామంది రైతులు కొంతమంది వేసుకొని ఉంటారు, కొంతమంది వేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే చివరి దశలో ఎరువులు వేయాలో వాళ్ళందరూ కూడా ఒక ఎకరాకి 30 నుంచి 35 కిలోల యూరియా మించకుండా ఒక 15 నుంచి 20 కిలోలు పొటాష్ ఎరువులను మాత్రమే వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను మాత్రం ఈ చివరి కోటాలో అసలు వేయాల్సిన అవసరము లేదు, వేయకూడదు. చాలామంది రైతులు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు పైరు బాగా ఎదుగుతుందనే ఉద్దేశంతో కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు. కాంప్లెక్స్ ఎరువులను మనం దమ్ములో అన్నా వేయాలి, లేదంటే పిలకలు పెట్టడానికి ముందుగానే అంటే నాటిన 20 రోజుల లోపలే వేసుకోవచ్చు. కానీ 20 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువులను కానీ భాస్వరంకి సంబంధించిన ఎరువులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి కానీ ఇవన్నీ ఈ ఎరువులను వేటిని కూడా వేయకూడదు. అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా వేయడం వలన ఈ ఎడగారు సీజన్లో ఎండలు ఎక్కువగా ఉండడం వలన పాచి అనేది ఎక్కువగా వస్తుంది. సో అలాగే ఎక్కడైనా పాచి మనకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా నీటిని తీసివేసి కాపర్ సల్ఫేట్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 3 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకొని మందు పిచికారీ చేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మాత్రమే నీళ్లు పెట్టినట్లయితే చాలా వరకు మనకు ఈ పాచి అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో ఈ భాస్వరం ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ పైపాటున వేయకుండా ఉంటే మనకి ఈ పాచి సమస్య నుంచి చాలా వరకు అధిగమించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో రబీ సీజన్ కంటే కూడా మొక్క బాగా ఎదుగుతుంది, పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎరువులు అనేది వేయకూడదు. మోతాదుని మించి వేసినట్లయితే మనకు పురుగు తెగుళ్ళ ఉధృతి కూడా చాలా ఎక్కువగా అవుతుంది.